Hi guys, this is Nikhil. Last class వరకు మనము ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్, టెంపరేచర్ ఒక రెసిస్టెన్స్ వాల్యూ పైన ఏ విధంగా ప్రభావం చూపుతుందని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ టెంపరేచర్ పెరుగుదల వల్ల రెసిస్టెన్స్లో వచ్చేటువంటి మార్పులను ఇండికేట్ చేయడానికి ఆల్ఫా అనబడేటువంటి ఒక కాన్స్టెంట్ని మనం డిఫైన్ చేయడం జరిగింది. ఆల్ఫా అంటే ఏంది? టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అయితే ఈ ఆల్ఫా అనబడేటువంటి ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది కూడా టెంపరేచర్ డిపెండెంటే. సో ఆ పాయింట్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి క్వశ్చన్స్ రెండు రకాలుగా అడుగుతాడు. ఏం అడుగుతాడు అని అంటే, ఒకటి మనకు ఒక ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇస్తాడు, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా కానీ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఉంటుంది. అర్థమవుతుందా? పర్ డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఉంటుంది. అదే మనము ఆ ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు? వాడు 0.005 ఓమ్స్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ అన్నాడు. ఈ ఓమ్స్ పర్ డిగ్రీ పర్ సెంటీగ్రేడ్స్ ఆల్ఫా రాదు, అది ఆల్ఫా కాదు. అఫ్కోర్స్ నేను అక్కడ రాయడం జరిగింది అలాగా, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్ఫా. మన క్యాల్కులేషన్ ఈజీ కోసం మనం అట్లా రాసుకున్నాం. కానీ ఓమ్స్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనేటువంటి ఈ యూనిట్ అసలు అది ఆల్ఫా కాదు, నీకు రెసిస్టెన్స్లోని చేంజ్ ఎంతనో చూపిస్తుంది. ఆల్ఫా వాల్యూ మనం ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగింది? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ ఒరిజినల్ రెసిస్టెన్స్ పర్ డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్, ఈ విధంగా మనం డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ టీ ఏదైతే ఉందో ఈ టీని నేను డెల్టా టీ అని కూడా రాయొచ్చు, డెల్టా టీ అని రాయొచ్చు. అండ్ ఈ ఇక్కడ కింద ఉన్నటువంటి ఆర్ని నేను R0 అంటాను. R0 అంటే ఇనీషియల్ రెసిస్టెన్స్, అంటే మొదట ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఇది R0. అండ్ డెల్టా ఆర్ అంటే ఆ రెసిస్టెన్స్లో ఎంత చేంజ్, పెరగచ్చు తగ్గచ్చు ఎంతైనా కావచ్చు. డెల్టా టీ అంటేనేమో అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్లో ఎంత మార్పు వచ్చింది అనేది డెల్టా టీ. సో మనము దీని యొక్క యూనిట్స్ రాయడానికి ఏమని చెప్పాము? ఇప్పుడు డెల్టా ఆర్ అన్నట్టు. డెల్టా ఆర్ అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అది కూడా యూనిట్స్ ఓమ్స్. ఇక్కడ ఒరిజినల్ ఆర్ దాని యూనిట్స్ కూడా ఇంతే, ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్స్. కొట్టేస్తే ఏముంది? 1 పర్ డిగ్రీ సెంటీగ్రేడే కదా. సో మనకి ఆల్ఫా వాల్యూ ఎప్పుడైనా ఎట్లుంటుంది అంటే 0.62 సంథింగ్ ఇట్లా పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇనీషియల్గా లెటర్సే R1 అనబడేటువంటి రెసిస్టెన్స్ ఉంది. మనకి టెంపరేచర్ అనేది చేంజ్ అయింది, డెల్టా టీ. పెరిగిందో తగ్గిందో నాకు అనవసరం. పెరిగితే డెల్టా టీ అనేది ప్లస్ ఉంటుంది, తగ్గిందంటే టెంపరేచర్ తగ్గిందంటే కూలింగ్ ఏంటంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ని మైనస్లో రాసుకుంటాం, ఎందుకంటే తగ్గడం అంటే కిందికి రావడం కాబట్టి. టెంపరేచర్ మారడం వల్ల ఫైనల్ రెసిస్టెన్స్ R2గా మారింది. ఆ మారినటువంటి R2 వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇనీషియల్ రెసిస్టెన్స్ R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో ఆల్ఫా వాల్యూ వాడు ఇస్తాడు. నెక్స్ట్ ఆల్ఫానే మారితే, సో అది కూడా క్వశ్చన్లో అడిగితే ఏ విధంగా ట్యాకిల్ చేయాలి? ఆల్ఫా 2 అంటే హీటింగ్ తర్వాత లేదా కూలింగ్ తర్వాత మారినటువంటి ఫైనల్ ఆల్ఫా డివైడెడ్ బై 1 బై ఆల్ఫా 1. ఇనిషియల్ ఉన్నటువంటి ఆల్ఫా ఎంత, ఫస్ట్ ఉన్నటువంటి ఒరిజినల్ ఆల్ఫా ఎంత, ప్లస్ డెల్టా టీ టెంపరేచర్లో ఎంత చేంజ్ వచ్చింది. సో ఇదే మనం రాసుకున్నప్పుడు అక్కడ ప్రీవియస్ వీడియోలో T2 మైనస్ T1 అన్న. T2 అంటే ఫైనల్ టెంపరేచర్, T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్. సో ఇదంతా కూడా లాస్ట్ వీడియో యొక్క సమరీ. ఇప్పుడు టుడేస్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు టాపిక్ ఏంటిది అంటే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ అంతకంటే ముందు మనం టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఫస్ట్ క్లాస్లోనే రెసిస్టర్స్ 2 రకాలని డిస్కస్ చేయడం జరిగింది. ఏంటా 2 రకాలు? ఫిక్స్డ్ రెసిస్టర్స్, వేరియబుల్ రెసిస్టర్స్. రెండింటి యొక్క డిఫరెన్స్ మనకు తెలుసు. ఫిక్స్డ్ అంటే దాని వాల్యూ డిక్లేర్డ్ వాల్యూ ఉంటుంది. వేరియబుల్ అంటే మనము ట్యూనింగ్ చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే అంత. ఫిక్స్డ్ రెసిస్టర్స్ అనేది బేసిక్గా దాని మీద కొంచెం మ్యాటర్ అన్నది మనం తెలుసుకోవాల్సి ఉన్నది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ రెసిస్టర్స్ అండ్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, రేటింగ్స్ ఎలా ఉంటాయి, కలర్ కోడింగ్ అంటే ఎలా ఉంటుంది, ఇట్లాంటి వాటి కొన్ని విషయాలు అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వేరియబుల్ రెసిస్టర్స్లో అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ లేవు. సో మనము ఫిక్స్డ్ రెసిస్టర్స్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. రైట్, ఫిక్స్డ్ రెసిస్టర్స్ గురించి మాట్లాడతాము. దానికంటే ముందు ఫస్ట్ మనము రెసిస్టర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. రెసిస్టర్ స్పెసిఫికేషన్ అంటే
ఒక మార్కెట్కి వెళ్ళినారు, మీరు మార్కెట్కి వెళ్ళి నాకు ఒక రెసిస్టర్ కావాలని కొనుక్కున్నారు. కొనుక్కోవాలంటే మీరు ఏమేం క్వాలిటీస్ చూసి ఆ రెసిస్టర్ని చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కొన్నీక మార్కెట్ పోయారు, మీరు ఏమేమి పారామీటర్స్ని చెక్ చేస్తారు, ఫోన్ స్పెసిఫికేషన్స్ని చెక్ చేస్తారు. ఫోన్ స్పెసిఫికేషన్స్ అంటే ఏముంటుంది, ఏమి ప్రాసెసర్, ర్యామ్ ఎంత, రామ్ ఎంత, 2Gయా 4Gయా 5Gయా, ఇదే కదా. సో అదేవిధంగా ఒక రెసిస్టర్ని కూడా మనం మార్కెట్లో కొనాలంటే బేసిక్గా 2 స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రెసిస్టెన్స్ వాల్యూ. మనకి రెసిస్టర్ని సెలెక్ట్ చేసుకునేదే రెసిస్టర్ వాల్యూని బట్టి. ఇప్పుడు నాకు 10 ohms రెసిస్టర్ కావాలంటే మార్కెట్కి వెళ్ళి 10 ohms ఉన్నటువంటి రెసిస్టర్ని తీసుకుంటాను. సో ఫస్ట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ స్పెసిఫికేషన్. సరే, ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసి పవర్ డిసిపేటింగ్ కెపాసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ డిసిపేటింగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. ఏంటిది ఇది పవర్ డిసిపేటింగ్ కెపాసిటీ అంటే, రెసిస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, అసలు రెసిస్టర్ చేసేటువంటి పని ఏంటిది? రెసిస్టర్ కరెంట్ని ఆపుతుంది, కరెంట్ని స్టాప్ చేస్తుంది, అంటే వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంది. ఎక్కడైతే రెసిస్టర్ పెడతామో అక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే స్పీడ్ బ్రేకర్ దగ్గర నీ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, నీ స్పీడ్ డ్రాప్ అవుతుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి రెసిస్టెన్స్ అంతా కూడా నార్మల్ మనం కండక్టర్స్ అని మనం కరెంట్ ఫ్లో కోసం యూజ్ చేసేటువంటి కండక్టర్స్, ఇట్లాంటి వైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్హెరెంట్గా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఈ వైర్ హీట్ ఎక్కడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ పర్టిక్యులర్ కేసు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్, దీని పర్పస్ కరెంటును ఆపడం కాదు. ఒక వైర్ ఎందుకు వాడుకుంటామండి? కరెంటు ఫ్లో కోసం. కరెంటు ఫ్లో కోసం వాడుతున్నటువంటి కండక్టర్ లోపల కొంత రెసిస్టెన్స్ ఉన్నది, దానివల్ల హీటింగ్. సో దానికి సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. కానీ కొన్ని అప్లికేషన్స్లో ఎస్పెషల్లీ కరెంటుని ఆపడానికి, వోల్టేజ్ని డ్రాప్ చేయడానికి కోసమే మనకి రెసిస్టెన్స్ అవసరం పడుతుంది. సో అప్పుడు మనము రెసిస్టర్స్ని స్పెసిఫిక్గా తీసుకుంటాం అన్నమాట మార్కెట్లో. సో వాటినే ఈ ఫిక్స్డ్ రెసిస్టర్స్ అని అంటారు. సో మార్కెట్లో మనం అందుకు రెసిస్టర్ని కొనడానికి వెళ్తాం అన్నమాట. సో అప్పుడు రెసిస్టర్ ఏం చేస్తుంది? బేసిక్గా రెసిస్టర్ ద్వారా ఐ అనబడేటువంటి కరెంట్ వెళ్తే రెసిస్టర్ వాల్యూ ఆర్ అనుకుంటే, ఈ రెసిస్టర్ పవర్ని డిసిపేట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ రూపంలో ఎనర్జీని ఖర్చు పెడుతుంది. ఆ P = I² అని అంటారని తెలుసు, లేదు V²/R అని కూడా రాయొచ్చు, రెండు ఒకటే. సో బేసిక్గా రెసిస్టర్ని ఒక సర్క్యూట్లో వోల్టేజ్ డ్రాప్ చేయడానికి పెడుతున్నామని అంటే ఆటోమేటిక్గా ఆ రెసిస్టర్ హీట్ అవుతుందని మీనింగ్. అట్లా ఆ రెసిస్టర్ ఏదైతే ఉందో ఎంత మ్యాక్సిమం హీట్ని విత్స్టాండ్ చేసుకోగలదు అనేది దాని యొక్క మ్యాక్సిమం పవర్ డిసిపేటింగ్ కెపాసిటీ. అంతకంటే ఎక్కువగా పవర్ డిసిపేట్ చేస్తే ఆ రెసిస్టర్ అనేది కాలిపోతుంది, సర్క్యూట్లో ఫెయిల్ అయిపోతుంది బేసిక్గా. సో సాధారణంగా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నట్టుగా రెసిస్టెన్స్ యొక్క వాల్యూస్ వచ్చేసి 0.01 ohms నుంచి 10⁻12 ohms దాకా దొరుకుతాయి మనకి. అదే పవర్ డిసిపేటింగ్ కెపాసిటీ చూసుకుంటే కమర్షియల్గా 1/8 వాట్ దగ్గర నుంచి 200 watts దాకా పవర్ డిసిపేటింగ్ కెపాసిటీస్ అవైలబుల్ ఉంటాయి సాధారణంగా, జనరల్ పర్పస్. కొన్ని స్పెషల్ పర్పస్ కోసము అంతకంటే ఎక్కువగా, అంతకంటే తక్కువ వాల్యూస్తో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, నాట్ అ బిగ్ ఇష్యూ. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి డిఫెక్టివ్ రెసిస్టర్ టెస్టింగ్. అంటే డిఫెక్ట్గా ఉన్నటువంటి రెసిస్టర్, ఒక రెసిస్టర్ డిఫెక్టివ్ ఉందా లేదా టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఒక డిఫెక్టివ్ ఉన్నటువంటి రెసిస్టర్ డిఫెక్టివ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి మనకేం కావాలంటే, మనకు కావాల్సింది ఏంటిదంటే ఓమ్ మీటర్ కావాలి. ఏం కావాలి? ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ అంటే ఏంది? ఇక్కడ OHM, ఓమ్ మీటర్ అంటే ఓమ్స్ని మెజర్ చేసేటువంటి మీటర్. ఓమ్స్ అంటే రెసిస్టెన్స్. సో ఓమ్ మీటర్ అనబడేటువంటి ఒక రెసిస్టెన్స్ని మెజర్ చేసేటువంటి మీటర్ ఉంటుంది. ఈ ఓమ్ మీటరు 2 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ పలానా రెసిస్టర్ని నేను మెజర్ చేయాలనుకుంటున్నాను. రెసిస్టర్ అంటే 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్ తీసుకుని ఒక దగ్గర, ఒక టెర్మినల్ తీసుకుని ఇంకో దగ్గర కనెక్ట్ చేసి నేను మెజర్ చేస్తాను. దీని మీద డిస్ప్లే ఉంటుంది, డిజిటల్ డిస్ప్లే. ఓకే. సో ఒకవేళ రెసిస్టర్ ఓకే ఉంది లేదా రెసిస్టర్ డిఫెక్టివ్ ఉంది, 2 కండిషన్లు కదా.
డిఫెక్టివ్ ఉన్నటువంటి రెసిస్టర్ అయితే ఓమ్ మీటర్లో ఎంత చూపిస్తుంది అంటే ఇన్ఫినైట్ ఓమ్స్ చూపిస్తుంది. అర్థమవుతుందా? డిఫెక్ట్ ఉన్నటువంటి రెసిస్టర్ ఒక ఓమ్ మీటర్లో ఏం రీడ్ అవుతుంది? ఇన్ఫినైట్ ఓమ్స్ రీడ్ అవుతుంది. అదే ఓకే ఉంది, రెసిస్టర్ బాగుంది అంటే ఫైనైట్ వాల్యూ అనేది చూపిస్తుంది. ఫైనైట్ వాల్యూ అంటే ఎంతో కొంత. అది 20 ఓమ్స్ రెసిస్టర్ అనుకోండి, 20 ఓమ్స్ అయితే 20 ఓమ్స్, 18 ఓమ్స్ అయితే 18 ఓమ్స్, ఒక ఫిక్స్డ్ నెంబర్ చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంసీక్యూలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే డిఫెక్ట్ ఉన్నటువంటి రెసిస్టర్ని ఓమ్ మీటర్లో పెడితే ఏ విధంగా చూపించవచ్చు అని క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ రెసిస్టర్ సంబంధించి ఇంకొక స్పెసిఫికేషన్ యాక్చువల్గా ఉంటుంది. థర్డ్ వన్, దట్ ఈజ్ యాక్యురసీ. అదర్వైజ్ దీనికి ఇంకొక పేరు ఉంది, టాలరెన్స్ అంటారు. ఏమంటారు? టాలరెన్స్ ఆర్ అక్యురసీ, ఏదైనా కానీ. బేసిక్గా దీని పర్పస్ ఏంటిది, దీని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి ఒక రెసిస్టర్ని కొన్నా, నాకు 100 ఓమ్స్ రెసిస్టర్ కావాలి. బట్ యూనివర్స్లో ఎప్పుడైనా కానీ నాకు 100% ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఏది దొరకదు. 100% ఎఫిషియన్సీ, లాస్ లేకుండా ఎవరు ఉండరు. డిఫెక్ట్ లేకుండా ఏ మనిషి ఉండరు. కంప్లీట్ పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉండరు, కంప్లీట్ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉండరు. మిక్సింగ్ ఉంటుంది డిఫరెంట్ ప్రపోర్షన్స్లో. అదేవిధంగా నేను 100 ఓమ్స్ రెసిస్టర్ కావాలని పోయి నేను తీసుకుంటే ఖచ్చితంగా 100 ఓమ్స్ ఉండదు, ఎక్కడ కూడా కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. అది ఎంత వేరియేషన్ ఉండొచ్చు అని చెప్పేది ఈ టాలరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మార్కెట్కి వెళ్ళి ఒక 100 ఓమ్స్ రెసిస్టర్ కావాలి భయ్యా అని అన్నాను. అంటే వాడు నాకు ఒక రెసిస్టర్ ఇస్తాడు. ఆ రెసిస్టర్ మీద ఏం రాసి ఉంటుంది అంటే 100 ఓమ్స్ +or -10% అని ఉందండి. ఏముంది? 100 ఓమ్స్ +or-10%. ఇక్కడ ఈ 10% ఏదైతే ఉందో ఈ 10% నేను చెప్పినటువంటి టాలరెన్స్. సాధారణంగా టాలరెన్స్ అనేది పర్సంటేజెస్లో ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను 100 ఓమ్స్ రెసిస్టర్ని అడిగాను, బట్ యాక్చువల్గా దీని వాల్యూ 100 ఓమ్స్కి ఒక 10% ఎక్కువగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే 100 ఓమ్స్ +10%, 100లో 10% అంటే 10. సో మ్యాక్సిమం 110 ఓమ్స్ ఉండొచ్చు, 100 ఓమ్స్ -10%, 100 - 10 90 ఓమ్స్ ఉండొచ్చు మినిమం. అంటే ఈ పర్టిక్యులర్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ యాక్చువల్గా మన సర్క్యూట్లో పెడితే 90 ఓమ్స్ నుంచి 110 ఓమ్స్ మధ్యలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ 100 ఉండాలని గ్యారంటీ అయితే ఏం లేదు, ఈ రేంజ్లో ఉండొచ్చు. అర్థమైందా? అదేవిధంగా ఈ టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఎంసీక్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే దీనికి సంబంధించింది కాదు, జనరల్గా మనకి ఐఈ రూల్స్ ఉంటాయి, ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ అంటే బేసిక్గా ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, 1956, ఇప్పుడు 2003 ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్. సో బేసిక్గా ఇండియాలో ఎలక్ట్రిసిటీని రెగ్యులేట్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ బిజినెస్ ఎలా నడవాలి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఇవన్నిటిని స్పెసిఫై చేయడానికి మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అని సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ఎంఓపి, మినిస్ట్రీ ఆఫ్ పవర్, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనేటువంటి బాడీ మనకి ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ద్వారా చెప్పబడినట్లుగా ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ని ఫ్రేమ్ చేస్తారనమాట. మనకి స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్ టు ఎస్ఎస్సి జేఈ వరకు కూడా సాధారణంగా ఐఈ రూల్స్ మీద క్వశ్చన్స్ ప్రిఫర్ చేస్తుంటారన్నమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి, డిఫరెంట్ రూల్స్ మనము మన కోర్సులో చూస్తూ ఉంటాము. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది 54, 55 మాత్రం ఎప్పటికి మర్చిపోవద్దు. రూల్ నెంబర్ 54 ఏం చెప్తుందనంటే మనకి వోల్టేజెస్ని క్లాసిఫై చేస్తుంది. ఇండియాలో ఎన్ని రకాల వోల్టేజెస్ ఉండొచ్చు అని చెప్తుంది. దాంట్లో లో ఎల్వి అంటారు, లో వోల్టేజ్ అని డిఫైన్ చేయబడి ఉంది. లో వోల్టేజ్ అని అంటే <250 volts కలిగినటువంటి వోల్టేజెస్ అన్నింటినీ కూడా, అంటే అప్ టు 250 వరకు లో వోల్టేజెస్ అని అంటారు. <650 ఉంటే మీడియం వోల్టేజెస్ ఎంవి, <33 kV ఉంటే హెచ్వి, అబౌవ్ 33 kV ఉంటే
ఈహెచ్వి అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎల్వి అండ్ ఎంవి 250 వోల్ట్స్ కంటే తక్కువ, 650 వోల్ట్స్ కంటే తక్కువ. బేసిక్గా మనకు వచ్చేటువంటిది ఎల్వి ఎంవి రేంజ్లో ఉంటుంది. 3 ఫేజ్ సప్లై అయితే వోల్టేజ్ మనకి ఎంత వస్తుందండి, మనకి ఇంటి దగ్గర 440 వోల్ట్స్ అంటే మీడియం వోల్టేజ్ కేటగిరీలోకి వస్తుంది. సింగిల్ ఫేజ్ సప్లై అయితే 230 వోల్ట్స్ వస్తుంది అంటే లో వోల్టేజ్ కేటగిరీలోకి వస్తుంది. అయితే ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ 54 ద్వారా లో వోల్టేజ్ అండ్ మీడియం వోల్టేజ్ సర్క్యూట్స్లో allowable variation in voltage tolerance at the consumer terminal అంటే మీ మీటర్ దగ్గర కరెంట్ మీటర్ వస్తుంది కదా, పోల్ నుంచి వైర్ వస్తుంది కదా, ఆ టెర్మినల్ వరకు వచ్చేటువంటి వోల్టేజ్లో ఎంత వేరియేషన్ అనేది యాక్సెప్టబుల్, ఎంత టాలరెన్స్ ఉంటుంది అని చెప్పేదే ఈ రూల్ అనమాట. ఎంత ±6%. వేరే హెచ్విలో కూడా ఉంటుంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఎల్వి అండ్ మీడియం వోల్టేజ్ సర్క్యూట్స్లో అలౌడ్ వోల్టేజ్ టాలరేషన్ 6%. నెక్స్ట్ రూల్ నెంబర్ 55 ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ని చెప్తుంది. మన ఫ్రీక్వెన్సీ ఎంత బాస్, 50 హెర్ట్జ్. ఇందులో చెప్పబడినట్టుగా టాలరెన్స్ ఎంత, ±3%. అంటే మనం టాలరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి రిమైండ్ చేయడానికి ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్, అది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేక మార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అవి. సో అక్యురసీ ఏ రేంజ్లో ఉంటుందంటే సాధారణంగా 0.005% నుంచి 20% వరకు కూడా మనకి రెసిస్టర్స్ అక్యురసీ టాలరెన్స్ అనేవి దొరుకుతుంటాయి. సో అది ఎంత టాలరెన్స్ ఉన్నది అంటే దాని యొక్క వాల్యూలో ఎంత ఖచ్చితత్వం ఉంది, ఎంత టాలరెన్స్ అక్యురసీ ఉంది అనే దాన్ని బట్టి రెసిస్టర్స్ని 2 రకాలుగా విభజిస్తారు. మనకి జనరల్ పర్పస్ రెసిస్టర్స్ ఉంటాయి, ప్రిసిషన్ రెసిస్టర్స్ ఉంటాయి. జనరల్ జనరల్ పర్పస్ రెసిస్టర్స్ అని దేన్ని అంటారంటే దేని యొక్క టాలరెన్స్ అయితే ±5% ఆర్ ఎక్కువ ఆర్ మోర్ ఉంటే జనరల్ పర్పస్ రెసిస్టర్స్ అంటారు. ప్రిసిషన్ రెసిస్టర్స్ అని అంటే ప్రిసిషన్ అంటే వేరియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జనరల్గా సైంటిఫిక్ పర్పస్లో ఇట్లాంటి ల్యాబొరేటరీ ఇట్లాంటి ఇంపార్టెంట్ సెన్సిటివ్ అప్లికేషన్స్లో ప్రిసిషన్ రెసిస్టర్స్ వాడతారు. జనరల్గా అదర్ అప్లికేషన్స్లో జనరల్ పర్పస్ రెసిస్టర్స్ వాడతారు. ప్రిసిషన్ అంటే వేరియేషన్ చాలా తక్కువ కావాలి కాబట్టి +or-2 ఆర్ లెస్, ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ కింద అడగడానికి స్కోప్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ రెసిస్టర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్. కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్ అంటే చూడ్డానికి సంథింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మధ్యలో ఒక ప్యాకెట్ ఉంటుంది చిన్నది, దాని లోపల కార్బన్ ఫైలింగ్, కార్బన్ పౌడర్ ఇట్లా మిక్స్ చేసి కార్బన్ పేస్ట్ ఉంటుంది. బేసిక్గా ఒక పేస్ట్ ఉంటుంది. కార్బన్ పేస్ట్లోనే మనకు ఆ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ దానికి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఇటొకటి అటొకటి. ఆ టెర్మినల్స్ వచ్చేసి టిన్డ్ కాపర్, TiNNED, టిన్డ్ కాపర్ అనబడేటువంటి మెటీరియల్ ద్వారా తయారు చేయబడుతుంది అనమాట. రాసుకోండి, టిన్డ్ TiNNED కాపర్. సో ఈ కార్బన్ కంపోజిషన్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే బేసిక్గా ఇట్స్ అ మోస్ట్ కామన్ రెసిస్టర్ అనమాట. అంటే ఫిక్స్డ్ రెసిస్టర్స్లో మనం నార్మల్ సర్క్యూట్స్లో యూజ్ చేసే దాంట్లో మరి అతి కామన్గా యూజ్ చేసేటువంటి రెసిస్టర్ అండ్ ఆల్సో లో వాటేజ్ రెసిస్టర్. సాధారణంగా కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్స్ అనేవి అప్ టు 2 వాట్స్ రేంజ్లో దొరుకుతుంటాయి అన్నమాట. దీని యొక్క ముఖ్య అడ్వాంటేజ్ చీప్నెస్ అనమాట. కానీ దీనికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి సెన్సిటివ్ టు టెంపరేచర్ చేంజెస్. అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది చాలా కంపేర్ టు అదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నేను అన్ని రాసింది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక్క పాయింట్ కూడా మిస్ చేయడం లేదు. సో కామన్గా అయితే ఇది 2 వాట్స్ లెవెల్లో దొరుకుతుంది. పవర్ రేటింగ్ పెంచుకోవాలనుకుంటే ఆ యొక్క రెసిస్టర్ యొక్క సైజ్ కూడా పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం హై పవర్ రేటింగ్ కోసం దీని సైజ్ పెంచుకొని మనము సర్క్యూట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందనంటే ఆ పర్టిక్యులర్ సర్క్యూట్లో ఎలక్ట్రికల్ నాయిస్ పెరుగుతుంది అనమాట. ఎలక్ట్రికల్ నాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా వాయిస్ అనేది ఈ వీడియో ద్వారా వింటున్నారు. ఈ వీడియో నేను ఇప్పుడు మాట్లాడుతున్నంతసేపు నా వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నా అనుకోండి, మీకు ఏదన్నా హమ్మింగ్ నాయిస్ అని ఒక సౌండ్ వినిపిస్తుందా? ఒకవేళ
ఈ పలానా నేను యూజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ క్వాలిటీ బాగుందనుకోండి, అప్పుడు ఎటువంటి నాయిస్ అయితే ఉండదు. కొంచెం లో క్వాలిటీ వాడినా అనుకోండి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రికల్ నాయిస్, పవర్ సప్లై వల్ల వస్తుంది. సో ఇలాంటి రెసిస్టర్స్ వాడితే అలాంటి నాయిస్ పికప్ చేసుకుంటాయి అన్నమాట అవి. మరి పవర్ రేటింగ్ ఎందుకు పెంచుకోవాలి సార్? తక్కువ పవర్ రేటింగ్తో మనం పని కానియలేమా అంటే, తక్కువ పవర్ రేటింగ్ ఉందనుకోండి అది తొందరగా హీట్ ఎక్కిపోతుంది. తొందరగా హీట్ ఎక్కిపోయిందంటే లైఫ్ తగ్గిపోతుంది, తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ పవర్ రేటింగ్ ఉందంటే అది ఎక్కువ పవర్ని విత్స్టాండ్ చేసుకోగలదని దాని మీనింగ్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, వైర్ వౌండ్ రెసిస్టర్. వైర్ వౌండ్ రెసిస్టర్స్ అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, వైర్ వౌండ్ అరౌండ్ అండ్ ఇన్సులేటింగ్ కోర్. ఒక సెరామిక్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లాస్టిక్ కానీ ఒక కోర్ ఉంటుంది సిలిండర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా దాని మీద ఆ రెసిస్టింగ్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ వైర్ని వైండింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో యూజ్ చేసేటువంటి మెటీరియల్ వచ్చేసి వైర్కి ఏం యూజ్ చేస్తారంటే, వెరీ ఇంపార్టెంట్ చూడండి, కాన్స్టాంటిన్ యూజ్ చేయొచ్చు. కాన్స్టాంటిన్ అంటే ఏమేమి ఉంటాయి? 60% కాపర్ 40% నికెల్ యొక్క కాంబినేషన్నే కాన్స్టాంటిన్ అంటారు. నెక్స్ట్ మ్యాంగనిన్, కాన్స్టాంటిన్, మ్యాంగనిన్, ఈ రెండింటిని కూడా వైర్ వౌండ్ రెసిస్టర్స్కి యూజ్ చేసేటువంటి మెటీరియల్స్. కాన్స్టాంటిన్, మ్యాంగనిన్ రెండింటికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఏంటంటే, వీటి యొక్క రెసిస్టివిటీ హై ఉంటుంది. రెసిస్టివిటీ హై ఉందంటే దీని ద్వారా మనకి హై వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్సెస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆల్ఫా వాల్యూ తక్కువ ఉందంటే వెరీ లెస్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. వెరీ ఇంపార్టెంట్, వినండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే వెరీ లెస్ సెన్సిటివ్ టు టెంపరేచర్. అంటే టెంపరేచర్లో ఎంత మార్పు వచ్చినా కానీ వీటి రెసిస్టెన్సెస్లో పెద్ద మార్పులు రావు. అదే ఇక్కడ వీడిని చూడండి, ఇది చాలా సెన్సిటివ్. కార్బన్ కంపోజిషన్ రెసిస్టెన్స్ 1 డిగ్రీ పెరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ohms రెసిస్టర్ అనుకుందాం, 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగింది 15 ohms అయిపోతుంది. ఎంత పెరిగింది? 50% పెరిగింది. ఎగ్జాంపుల్. అదే ఒక కాన్స్టాంటిన్ మ్యాంగనీన్ అనుకోండి, 10 ohms ఉంది, 1 డిగ్రీ పెరిగింది, 10.001 ohms పెరిగింది. అంటే అసలు అది పెరుగుదలనే కాదు, అదనమాట. టెంపరేచర్కి సెన్సిటివిటీ చాలా తక్కువ, అంత ఈజీగా వేరీ కాదనమాట. ఈ రెండిట్లో కూడా కాన్స్టాంటిన్ అండ్ మ్యాంగనీన్లో కూడా ఎవరు హైయెస్ట్ అంటే, మ్యాంగనీన్ ఈజ్ మోర్ లెస్ సెన్సిటివ్. అర్థమైంది? మోర్ లెస్ సెన్సిటివ్ అంటే ఇంకా అది మొత్తానికి అది కొంచెం కూడా రెస్పాండ్ కాదు అన్నట్టు ఆల్మోస్ట్. ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ని 2016 TSSPDCL సబ్ ఇంజనీర్లు అడిగారు. మెటీరియల్ విత్ హ్యావింగ్ లీస్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అమాంగ్ ది గివెన్. దాంట్లో కాన్స్టాంటిన్ కూడా ఉంది, మ్యాంగనీన్ కూడా ఉంది. ఆ ఆప్షన్స్లో మ్యాంగనీన్ ఆన్సర్. దీంట్లో అక్కడ యూజ్ చేసేటువంటి వైర్ ఏదైతే ఉందో కోటింగ్ ఇవ్వబడుతుంది ఆ వైర్ పైన, బేక్డ్ ఎనామిల్ కోటింగ్. నెక్స్ట్ రెసిస్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైయెస్ట్ పవర్ రేటింగ్స్ ఆర్ పాసిబుల్. అంటే 5 watts to 200 watts వరకు మనకి ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ దొరుకుతాయి. అంటే ఎక్కువ హీట్ కెపాసిటీ, అంటే ఎక్కువ కూలింగ్ అవసరం లేదు దీనికి. కూలింగ్ హీట్ సింక్స్ ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ అవసరం లేదు, సెల్ఫ్గా కూల్ అయిపోతాయి బాగా. ఇంకా వైర్ కదా, మెటల్ ఐటమ్. తర్వాత థర్డ్ వన్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఇది మెటల్ ఫిలిం. మెటల్ ఫిలిము బేసిక్గా కార్బన్ కంపోజిషను వైర్ వౌండ్కి మధ్యలో అనమాట. బేసిక్గా వైర్ వౌండ్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటాయి, ఓకే, రెండింటికి మధ్యలో అనమాట ఒక కైండ్ ఆఫ్. సో మెటల్ ఫిలిం అడ్వాంటేజ్ ఏంటంటే, చూడండి దీని ఫీచర్స్ ఏంటంటే, హైయెస్ట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్సెస్. అంటే దీనికి కంపేర్ చేసుకుంటే, అంటే మన వైర్ వౌండ్కి కంపేర్ చేసుకుంటే కూడా మెటల్ ఫిలిం రెసిస్టర్స్తోనే హైయెస్ట్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ని క్రియేట్ చేయొచ్చు. అప్ టు ఎంత? 10,000 మెగా ఓమ్స్. 10,000 కూడా కాదు, ఇంకా అది 1 lakh మెగా ఓమ్స్, సారీ, 1 lakh to 10,000. సో ఓవరాల్గా యూ గాట్ ది పాయింట్. అండ్ ఫర్ ఎ గివెన్ రెసిస్టెన్స్ వాల్యూ స్మాలెస్ట్ సైజ్ ఉంటుంది ఇది. అర్థమైందా? ఒకవేళ ఒక 10 ohms రెసిస్టర్ అంటే ఇంత పెద్ద సైజు ఉందంటే, ఏది కార్బన్ కంపోజిషన్, అది దానిపైన వైర్ వౌండ్ అంటే కొంచెం ఇంత ఉందనుకోండి, మెటల్ ఫిలిం ఇంతే ఉంటుంది.
అంటే అన్ని రెసిస్టర్ల కంటే కూడా ఫర్ గివెన్ రెసిస్టెన్స్ వాల్యూ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే చిన్న సైజులో ఎక్కువ ఎఫెక్ట్. సైజ్ తగ్గిందంటే ఎలక్ట్రికల్ నాయిస్ తగ్గుతుంది. సో ఎక్కడైతే సెన్సిటివ్ అప్లికేషన్స్ ఉంటాయో లైక్ బయోమెడికల్ అప్లికేషన్స్, సిటీ స్కాన్ మెషిన్స్, అల్ట్రాసౌండ్ మెషిన్స్, ఈసీజీ మెషిన్స్, ఇట్లాంటి కొన్ని సెన్సిటివ్ ఉంటాయి కదా, సెన్సర్స్, ల్యాబొరేటరీ అప్లికేషన్స్, టెలిఫోనీ, మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్స్, సెటిలైట్ కమ్యూనికేషన్స్, స్పేస్ కమ్యూనికేషన్స్, ఏరోప్లేన్స్, ఎయిర్ బోన్ అప్లికేషన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, అర్థమవుతుందా? ఇలాంటి అప్లికేషన్స్లో వీటిని ప్రిఫర్ చేస్తారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిసిషన్ రెసిస్టర్స్. ప్రిసిషన్ రెసిస్టర్స్ అంటే ఏమన్నాను, అక్యురసీ ఎక్కువ ఉంటుంది. అంటే టాలరెన్స్ అనేది ±2% కంటే తక్కువ ఉంటుంది. లీస్ట్ టాలరెన్స్, బేసిక్గా చెప్పాలంటే లీస్ట్ టాలరెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ లీస్ట్ పవర్ రేటింగ్, సైజ్ తక్కువ, లీస్ట్ పవర్ రేటింగ్ ఎంత, అబౌట్ 1 వాట్. ఈ పాయింట్స్ మనకి గుర్తుండాలి. ఇక్కడ చూడండి, బెస్ట్ మెటీరియల్ యూజ్ ఫర్ స్టాండర్డ్ రెసిస్టర్. ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి HMWS 2015 TSPSC మేనేజర్ ఎగ్జామ్లో అడిగారు. బెస్ట్ మెటీరియల్ యూజ్ ఫర్ స్టాండర్డ్ రెసిస్టర్ అన్నాడు. స్టాండర్డ్ రెసిస్టర్ అంటే ఎవరు? స్టాండర్డ్గా ఉండేటోడు. అంటే ఎట్లాంటి కండిషన్స్లో కూడా, ఎలాంటి కండిషన్స్లో కూడా దాని యొక్క రెసిస్టర్ వాల్యూని మార్పు చెందదు. అర్థమైందా? ఎప్పుడైనా కానీ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనము రిలయబుల్గా ఉంటుంది. దాన్ని స్టాండర్డ్ రెసిస్టెన్స్ అని అంటారు. సో ఇక్కడ చూసుకున్న దాంట్లో అల్యూమినియం అనేది రెసిస్టెన్స్ మెటీరియలే కాదు, ప్లాటినం అనేది రెసిస్టెన్స్ మెటీరియలే కాదు. ఉన్న ఛాన్స్ మ్యాంగనీన్, నిక్రోమ్, ఈ రెండు రెసిస్టర్స్కి వాడేటువంటి మెటీరియల్సే. ఈ రెండిట్లో కూడా ఏది స్టాండర్డ్ రెసిస్టర్స్కి వాడతారంటే మ్యాంగనీన్ని వాడతారు. ఎందుకు మ్యాంగనీన్ వాడతారు? ఇప్పుడు డిస్కస్ చేసిన మ్యాంగనీన్కి ఉన్నటువంటి ప్రాపర్టీ వెరీ లీస్ట్ సెన్సిటివ్ టు టెంపరేచర్, వెరీ లెస్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. టెంపరేచర్లో ఎంత మార్పు వచ్చినా రెసిస్టెన్స్లో పెద్ద మార్పు ఉండదు. సో ఈ రెసిస్టర్ని మనం నమ్మచ్చు. 100 ohms అంటే 100 ohms ఉంటుంది చాలా కండిషన్స్. ఎందుకంటే ఒక నార్మల్ యూజర్కి ఏం తెలుస్తుంది, ఈ టెంపరేచర్ పెడితే రెసిస్టెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ రెసిస్టెన్స్. అండ్ ఇది వచ్చేసి ONGC ఎగ్జామ్లో అడిగారు 2014లో PSU ఎగ్జామ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ ఎ సర్క్యూట్. సో బేసిక్గా ఇది సర్క్యూట్ ఎలిమెంట్ సంబంధించింది. యాక్టివ్ ఎలిమెంట్ ఏముంది, కరెంట్ సోర్స్ ఎలిమెంట్ యాక్టివ్, ఇవన్నీ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్. ఈ కలర్ కోడింగ్ చూడండి, కలర్ కోడింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఐ విల్ బెటర్ కంటిన్యూ దిస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో కలర్ కోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.